శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. కార్పణ్య దోష ఉపాహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యత్శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్మే శిష్యః తేऽహం శాథీ మాం త్వాం ప్రపన్నం. ధర్మాధర్మ వివేకమునందు మూఢత్వమును చెందిన బుద్ధిగలవాడును నేను కృష్ణ. నిన్ను వేడుకుంటున్నాను మాధవ, నాకు ఏది మంచిదో అది నీవే నిశ్చయించుము. నేను నీకు శిష్యులను శరణ జొచ్చుచున్నాను, నీకు నన్ను శాసించు మాధవ అంటున్నాడు ఇక్కడ ఎవరు? అర్జునుడు. హీనా ప్రపశ్యామి మమ అపన్యుదాత్యత్సుఖం ఉచ్చేషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం బుద్ధం రాజ్యం సురాణాం అపి చ ఆధిపత్యం. భూమి యందు శత్రుశూన్యమైనను రాజ్యాన్ని పొందినను, పూర్తిగా రాజ్యాన్ని పొందినను, దేవతల యొక్క ఆధిపత్యం పొందినను, నా ఇంద్రియాలను దహింపజేస్తున్న ఈ శోకాన్ని పరిహారం చేయగల మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాను దేవాదిదేవా అని అర్జునుడు అంటున్నాడు. సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నా ఏతోవ్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఏమని పలుకుతూ ఉన్నాడంటే, ఈ విధంగా తన దుఃఖాన్ని గురించి మాధవునితో అర్జునుడు చెప్పి, నేను యుద్ధం చేయలేనని మౌనంగా ఉన్నాడు. తం ఉవాచ హృషీకేశః ప్రహాసన్ ఇవ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం వచః. ఓ భరతవంశీయుడా, ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య విషాదంలో మునిగి రథంలో కూడబడిన అర్జునుని చూసి మాధవుడు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్మశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గత అసూన్ అగత అసూన్ చ నా అనుశోచంతి పండితాః. భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు. నీవు దుఃఖింపదగని వారిని గురించి, దుఃఖింపదగిన విషయాలను గురించి దుఃఖిస్తున్నావు. పైగా అన్నీ తెలిసిన పండితుడి వలె మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానులు గతించిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ దుఃఖించరు. చాతు ఏవ అహం జాతు నా ఆసం నా త్వం నా ఇమే జనాధిపాః నా చ ఏవ న భవిష్యామః సర్వే వయం అతః పరం.
అదేవిధంగా నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ చరాచరములలో ఏవి కానీ ఇక మీదట ఉండబోవని చచ్చిపోతాయని అనుకోవటం అపరాధం. మాధవుణ్ణి నేను, పరబ్రహ్మను అయినా నన్ను తెలుసుకోలేక శ్రీకృష్ణ రూపంతో ఉన్నవానినిగా చూస్తూ ఈ రూపమే సత్యమని భావిస్తూ నేను ఇదివరకు ఎప్పుడూ లేక ఇప్పుడు కొత్తగా మానవ రూపంలో దేవకి వసుదేవులకు పుట్టాననుకోవటం, యుగానికి ఒకసారి ఒక తల్లిదండ్రులకు పుట్టాననుకోవటం తప్పు అర్జున. అలాగే దేహాత్మభావంతో నిన్ను ఒకే దేహరూపంతో గుర్తించుకుంటూ నీవు కూడా ఇదివరకు లేక ఇప్పుడు కొత్తగా మానవ రూపంతో పుట్టావనుకోవటం తప్పు. ఈ రాజులు చరాచరములన్నీ మాంసపు కళ్ళకు కనపడుతున్న మనుకునే రూపములతోనే సత్యమని అజ్ఞాన దృష్టిలో భావిస్తూ అవి కూడా ఇదివరకీ లేక ఇప్పుడు కొత్తగా వాటి రూపాలతో పుట్టిననుకోవటం తప్పు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహ అంతరప్రాప్తి దేరః తత్ర నా మహ్యతి. ఆయా దేహంలో ఆయా దశలలో దేహం మారినప్పుడు పూర్వపు దశలోని దేహం లేదని